అంటే ఒకప్పుడు అనేవాడు కదా టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తెలంగాణ గెలిచినట్టని. ఇప్పుడు మరి ఇప్పుడు మీ గెలుపుతో కేసీఆర్ ఓడినట్టేనా? 100%. నేను ఒక మాట ఆడ మీకు తెలుసు, నాకు అంతకుముందు వచ్చిన ఓట్లు 1,04,000 ఓట్లు. ఈసారి ఇన్ని బాధలలో ఈ 6 నెలల కాలంలో ఆయన ఉక్కు పాదాల కింద నలిగి కొన ఊపిరితో ఉండి నేను సాధించిన ఓట్లు 1,07,000. నేను గెలినట్ట తక్కువైనట్ట. అంతకుముందు ఓట్ల కంటే కొంత పెరిగినాయి. అవును, పెరిగినా కూడా నేను పెంచుకోగలను. ఆయన అంతకుముందు ఏమనుకునేది, నేను చేస్తే ఒక లీడర్ అవుతాడు, నేను భుజం మీద ఎత్తుకుంటే వాడు నాకంటే పెద్ద కనబడతాడు. కేటీఆర్ కూడా అన్నట్టున్నాడు, హుజూరాబాద్లో కుక్కను పెట్టినా గెలుస్తామని చెప్పేది. కుక్కని పెట్టినా గెలుతానని అన్నారు, చెప్పుని పెట్టినా గెలుతానన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ముఖ్యమంత్రి పదవి అనేది నా ఎడమక్కాలతో చెప్పుతో సమానం అన్నాడు. మరి తెలంగాణ ప్రజలు నిజంగానే మా హుజూరాబాద్ స్పందించారు. కానీ అంటే గిన్ని రకాల అవమానపరుస్తున్నప్పటికి కూడా ఇంకా ఎక్కడో కాడ కొంతమందికి బానిస మనస్తత్వం ఉండడం అనేది బాధ అనిపిస్తుంది. అందులో చైతన్యవంతమైనటువంటి వాళ్ళు, డ్రైవింగ్ ఫోర్స్గా ఉండేటువంటి వాళ్ళు, ప్రజలకి దిక్సూచిగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజలకు ధైర్యం కల్పించాల్సిన వాళ్ళు కొంచెం బానిసలుగా మారడం అనేది బాధ అనిపిస్తుందండి. సరే, నేను ఒక ఫిలాసఫీ నుంచి వచ్చిన రాధాకృష్ణ గారు, నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరిన. ఉత్తర దక్షిణ ధృవాలు అంటే ఫిలాసఫీ కావచ్చు కాక, అదే మీరు ఇప్పుడు లెఫ్ట్ నుంచి బీజేపీలోకి వెళ్ళటం అనేది ఉత్తర దక్షిణ ధృవాలే అది ఉండొచ్చు. కానీ నేను ఒక పొలిటికల్ లీడర్ని. నేను ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలు రాజకీయాలు లేను. నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చినప్పుడే ఒక పవర్ పాలిటిక్స్లోకి వచ్చినట్టు లెక్క. పవర్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా లీడర్ అంటూ డైనమిక్గా ఉండాలి తప్ప స్టాటిక్గా ఉండకూడదు. అవును, ఇవాటి పరిస్థితి ఎగ్జాక్ట్లీ. నేను ఈ సమాజంలో ప్రజలు కోరుకున్నట్టుగా పనిచేయాలనుకున్నప్పుడు, నేను నిలదొక్కోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అక్కడ ఇవాళ ఉన్న ఈ పరిస్థితులలో అంటే ఈ పవర్ పాలిటిక్స్లో భారతీయ జనతా పార్టీ కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది జైన్. అంటే అది ఒక రకంగా రక్షణకు వచ్చింది. కానీ నేను నా ఒరిజినాలిటీ బయట టాక్ ఏంటంటే, మీరు సిద్ధాంతపరంగా ఏకీభవించకపోయినా కేసీఆర్ లాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుని ఎన్నికల నిర్వహణని సాఫీగా చేసుకోవడానికి కోసం బీజేపీని వేదిక చేసుకున్నారు. అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఉంది కనుక కాస్త అదుపార్జనలో ఉండి కేసీఆర్ మిమ్మల్ని క్యాంపెయిన్ అన్నా చేసుకొని ఇచ్చాడని. లేకపోతే మీ మీద పెట్టిన ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ, అసలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి ఉండేవాడేమో కదా. అసలు ఎంత నీచం అంటే రాధాకృష్ణ గారు, అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, నా పర్సనల్ జీవితం గురించి మీలాంటి కూడా తెలుసు. మేము ₹1 తప్పు చేయలేండి, చేయం కూడా, అంత అవసరం కూడా మాకు లేదు. మా ఆస్తే నేను చెప్పిన ఇంతకుముందు కమిట్మెంటు. ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా నేను నా ఆస్తుల కోసమే అయితే, రాజకీయాలకు దానికోసమే వస్తే, మీకు తెలియదు ఏముంది, 2006లో కేసీఆర్ గారు ఎంపీకి గెలిచిండు. 2006 మీకు ఐడియా ఉంది. అవును. అప్పుడు రాజశేఖర్ గారు అన్నాను నన్ను, అరే నువ్వు ఒక్కడి చేయటి మాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు సప్లైకి వచ్చేసి నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పి. అవును. దాన్ని మధ్యవర్తి పేరు కూడా నేను చెప్పాలని చెప్తా. ఇప్పుడు బాగుండదు, ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన ఉన్నాడు. అంటే నేను తెలంగాణ చెప్పండి, పర్లేదు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు వద్దు, ఇక బతుకున్న ఆయన పేరు చూద్దాం, చచ్చిపోయిన పేరు ఎందుకు నేను చెప్తా. ఓకే. ఆయన వచ్చిండు, నన్ను ఒక వ్యక్తి తీసుకుపోయాడు. కాంగ్రెస్ అయినా లేకపోతే కాంగ్రెస్ ఆయన. కానీ నేను చెప్పిన ఇట్లాంటి నడవదు నా దగ్గర అని. దాని తర్వాత నా రింగ్ రోడ్లో నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిండు. వీడు ఇంటలేడు. ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు ఆయన కూడా చేసుకోవచ్చు, కానీ ఆయన ఎక్కువ చేయలేదు, ఈయన ఎక్కువ చేసిండు. గుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు నేను పోయినా, మళ్ళీ పోయినా. సార్ ఇది తప్పు, మంచిది కాదు, వినకపోతే ఈ పిచ్చి పని చేయడం ఎందుకు, నీ ఒరిజినల్ అలైన్మెంట్ తీసుకపో తప్ప ఇట్లా చేయకని చెప్పి. లేదు నువ్వు పోయి పలానా కలువు, పలానా పోయి కలిసిన మళ్ళీ కలిస్తే ఆయన అన్నాడు, నువ్వు ఈ పని చేస్తే ఈ పని చేస్తాను. నేనన్నా నేను ఆ పని చేయను. అంటే మీకు తెలియదు ఏముంది, 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 16 మంది మిగిలిండు, 10 మంది పోయిన మీకు తెలుసు. ఈవెన్ రెండవసారి గెలిచినప్పుడు కూడా 10 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది పోయి మాట్లాడుకున్నారో సుప్రభాత్ దర్శనానికి, ఎంతమంది మిగులుతారో మీకు తెలుసు. అయినా మేము ఉన్నాం కదా. అసలు ఆయన చనిపోయి ఉండకపోతే అసలు ఎవరు మిగిలేవాళ్ళు కాదు, కేసీఆర్ ఒక్కడ ఉండేవాడు, మేము ఉండకపోయే వాళ్ళం కదా. అవును. ఇప్పుడు మేము గంత కమిట్మెంట్తో పనిచేసాం. మేము గీ 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 చిల్లర పని చేస్తాను ఎట్లా అనుకుంటారండి.